కుమార వచ్చి పరిపాలన ఎవరు నాయన గారు మీ పరిపాలన ఎవరు పొడి చేసగను యొక్క వృద్ధుకే ఆ దుర్మార్గుని మొక్కలు పొడి చేసగను యొక్క వృద్ధుకే ఆ దుర్మార్గుని మొక్కలు పొడి చేసగను బలముతో మట్టిన వారిని అంత వలకే పోరాడుగను బలముతో మట్టిన వారిని అంత వలకే బలముతో మట్టిన వారిని అంత వలకే ఎంత బలముతో వచ్చిన వారి అంతలో పోరాడను మచ్చల చేసెదను ఆయన గారు మీ పైవానం ఎవరు మీపై బాణం ఎవరు సంధించారో తెలుపుము ఆ దుర్మార్గుని ఒక్క వృద్ధికే నా యొక్క బల మదముతో ఈ రోజు ప్రవర్తించిన దానికి సరైన శిక్ష ఆ పరనాముని వల్లనే పడి ఉన్నది నాయన నేటికి నేను మరణాయన గారు అంచులు విన్నాను నాయన తండ్రి కుమార ఈ రోజు నుండి నువ్వు తండ్రి లేని కొడుకు అవుదువు నాయన రామచంద్ర చితుడంగదుడు రాఘవ రామచంద్రమూర్తి ఈ రోజు నుండి నేను అల్లారుముద్దుగా పెట్టుకున్న చిన్ని కుమారుడు ఎన్నో ఆశలు ఆశయాలతో పెంచుకున్నవాడు నైతిని తండ్రి నా యొక్క మత బలంతో ఈ రోజు నేను శిక్షణ గెలుచుతున్నవాడను దానికి నా కుమారుడు అనుభవించడం తగునా తండ్రి ఈ రోజు నుంచి నా భార్య తారాదేవికి నా కుమారుడు అంగదునికి మీరే సర్వస్వం నాయన తండ్రి రామచంద్ర కుమార అంగద శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కావున తను చెప్పినట్టు విధంగా విని తన అడుగుజాడల్లో నడుము అది కాకను నీ పిన తండ్రి అగు సుగ్రీవుడు నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు నాయన తను చెప్పిన విధంగా తల్లి తారా ఏ రోజు ఏ మనిషి అయినా అందం ఉన్నదని అహంకారం డబ్బు ఉన్నదని వీళ్ళ వీగుత చివరికి ఏదో రకంగా బలి కాకరడని నేనే నిజం తండ్రి ఈ రోజు నుండి భక్తితో వెసులుకొని కుండుము నాయన తండ్రి రఘురామ నేను ఈ పానము బాధకు తాళలేక ఉన్నాను నన్ను ఏ విధంగానైనా నన్ను విముక్తి గావించుడు తండ్రి నీ పాదములపై నేర్చున్నాను వాలి నీవు వసించినట్టులా నీదు సుతుని దయతో నేను వాడా మనసులో చింతమాను వాలి మనసులో చింతమాను ఇక నీకు పరమి పదవినిస్తి ఇంపు తోడా వాలి